విశాఖ ఉత్సవకి తోడు అనకాపల్లి ఉత్సవను కూడా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం అనకాపల్లి జిల్లాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇప్పటికే విశాఖ ఉత్సవ్ పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతుండగా అదే స్థాయిలో అనకాపల్లిని కూడా పర్యాటక సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 29, 30 తేదీలో అనకాపల్లిలో తొలిసారిగా అనకాపల్లి ఉత్సవ్ కార్యక్రమాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని మాజీ మంత్రి అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అనకాపల్లి జిల్లా ఎమ్మెల్యేలు కొనతాల రామకృష్ణ, పచ్చకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్ హాజరై ఉత్సవాలపై పూర్తి వివరాలు వెల్లడించారు. చాలా కాలంగా అనకాపల్లి జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ఉత్సవం ఉండాలి అనే ఆలోచన ఉందని, ఇప్పుడు అది కార్యరూపం దాల్చడం సంతోషకరమైన విషయమని అన్నారు. ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సహకారాన్ని అందిస్తూ ఈ ఉత్సవాన్ని విజయవంతం చేయడానికి కట్టుబడి ఉందన్నారు. అనకాపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ గ్రౌండ్ ను ప్రధాన వేదికగా చేసుకుని అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ తెలిపారు. స్థానిక కళాకారులతో పాటు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన కళాకారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారని చెప్పారు. జానపద నృత్యాలు, సంప్రదాయ సంగీత కార్యక్రమాలు, యువతను ఆకట్టుకునే ఆధునిక ప్రదర్శనలు అన్నీ ఒకే వేదికపై కనిపించేలా ప్లాన్ చేస్తున్నట్టు కొనతాల రామకృష్ణ వివరించారు. అదేవిధంగా పట్టణంతో మాత్రమే పరిమితం కాకుండా జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో కూడా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ముఖ్యంగా కొండకల్ల ఆవ ప్రాంతం, ముత్యాలమ్మ పాలెం సముద్ర తీరాన్ని అనకాపల్లి ఉత్సవంలో భాగంగా తీసుకొస్తున్నామని చెప్పారు. కొండకల్ల ఆవ ప్రకృతి అందాలకు పెట్టింది పేరని, అక్కడ నిర్వహించే కార్యక్రమాలు పర్యాటకులను మరింత ఆకర్షిస్తాయని అభిప్రాయపడ్డారు. అలాగే ముత్యాలమ్మ పాలెం బీచ్ లో జరిగే ఈవెంట్స్ ద్వారా సముద్ర తీర పర్యాటకానికి కొత్త ఊపు వస్తుందని ఎమ్మెల్యే చెప్పారు. అటు విశాఖపట్నంలోనూ అనకాపల్లి కేంద్రంగా మొట్టమొదటిసారిగా జరగబోతా ఉంది. అరకులో గతంలో కూడా జరిగాయి. మళ్ళీ ఈ కార్యక్రమం ఏడాది జరగడానికి కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వీటికి సంబంధించినంత వరకు విశాఖపట్నానికి, అనకాపల్లి జిల్లాకు రాష్ట్రంలోనే అతిపెద్ద నగరంగా అనకాపల్లి ఉంది, విశాఖపట్నం ఉంది. వీటితో పాటు అతిపెద్ద ఆర్థిక నగరంగా, గ్రోత్ ఇంజిన్గా విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలు భవిష్యత్తులో జరగబోయేటువంటి పారిశ్రామికీకరణకు కర్టెన్ రైజర్గా ఈ విశాఖ ఉత్సవం ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వం వచ్చాక సుమారు 4 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి పరిశ్రమలు మన ప్రాంతానికి వచ్చేటువంటి ఒక మంచి అవకాశాన్ని సద్వినియోగపరుస్తూ కర్టెన్ రైజర్గా ఈ విశాఖ ఉత్సవాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి స్వాగతిస్తూ దానికి మీ అందరూ కూడా సహకరించాల్సిందిగా. అనకాపల్లి జిల్లాలో కేవలం పారిశ్రామిక ప్రాంతాలు మాత్రమే కాకుండా గొప్ప చరిత్ర, సంస్కృతి, ప్రకృతి అందాలు ఉన్నాయని కొనతాల రామకృష్ణ గుర్తు చేశారు. ఈ ఉత్సవం ద్వారా అవన్నీ ఒకే వేదికపై చూపించే ప్రయత్నం చేస్తున్నామని, స్థానిక వ్యాపారులకు, కళాకారులకు, యువతకు ఈ ఉత్సవంలో మంచి అవకాశాలు ఉంటాయన్నారు కొనతాల. హస్తకళ ప్రదర్శనలు, స్థానిక ఆహార స్టాళ్లు కూడా ఏర్పాటు చేసి అనకాపల్లి ప్రత్యేకతను బయటకు తీసుకురానున్నట్టు వెల్లడించారు. మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న అనకాపల్లి ఉత్సవం కావడంతో ఏర్పాట్ల విషయంలో ఎక్కడా రాజీ పట్టలేదని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. భద్రత, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, త్రాగునీరు, పారిశుద్ధ్యం వంటి అన్ని అంశాలపై ముందుగానే ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రజలు కుటుంబ సమేతంగా వచ్చి ఉత్సవాన్ని ఆస్వాదించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
జిల్లా యంత్రాంగం, పోలీసులు, ఇతర శాఖలు అన్ని సమన్వయంతో పనిచేస్తున్నాయని అన్నారు. ఇప్పుడైతే మాత్రం నూకాలమ్మ టెంపుల్ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు నెంబర్ ఆఫ్ మరి జాతరలాగా తయారు చేసి ఆ కార్యక్రమాలన్నీ కూడా మరి చేయాలని అనుకుంటున్నాం. ఒకవేళ మారితే అది మార్కెట్ యార్డ్ నుంచి దీనికి మారచ్చు, కానీ అది 99% నూకాలమ్మ టెంపుల్ దగ్గర నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు ఉంటుంది. అలాగే ఫ్లవర్ షో, ఒకటి బ్రహ్మాండమైన ఫ్లవర్ షో మీకు తెలుసు. మనం ఉడా పార్క్లోని అలాగే కైలాసగిరిలోని ఇప్పుడు వరకు ఫ్లవర్ షో చూశారు. ఫస్ట్ టైం అనకాపల్లి జిల్లాలో అనకాపల్లిలో ఫస్ట్ టైం ఫ్లవర్ షో మరి మార్కెట్ యార్డ్లోని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది అందరూ కూడా రావాలని చెప్పి కోరుకుంటున్నాం. విశాఖ ఉత్సవ్ తరహాలోనే అనకాపల్లి ఉత్సవ్ కూడా భవిష్యత్తులో ఒక బ్రాండ్ గా మారాలి అనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని నాయకులు చెప్పారు. ఈ ఉత్సవం విజయవంతమైతే ప్రతి సంవత్సరం మరింత విస్తృతంగా నిర్వహించే ఆలోచన ఉందని వెల్లడించారు. విశాఖ అనకాపల్లి అరకు ఉత్సవ్ రంగరంగ వైభవంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల అనుసారం పెద్ద ఎత్తున గతంలో 3 రోజులు జరిగే విశాఖ ఉత్సవ్ ఈ సంవత్సరం 3 జిల్లాలకు విస్తరించి ఎక్కువ రోజులు 10 days వరకు చేయాలన్న ఒక మంచి సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. దానిలో భాగంగా పెద్ద రామకృష్ణ గారు ఎక్కడెక్కడ కార్యక్రమాలు జరుగుతాయో చెప్పారు. మీ ద్వారా పబ్లిక్కి వచ్చే ప్రజలకు అక్కడ ఏం జరగబోతుంది అనేది తెలియటం కోసం ముందుగా 24 విశాఖపట్నం స్టార్ట్ అయితే 29, 30 అనకాపల్లి ఉత్సవ్. అనకాపల్లి జిల్లా పేరు రాష్ట్ర పట్టణంలో మరింత బలంగా నిలబడేలా ఈ ఉత్సవం దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏమైతేనేం అనకాపల్లి ఉత్సవ్ ద్వారా జిల్లా సంస్కృతి, సాంప్రదాయాలు, పర్యాటక ప్రాంతాలు ఒకేసారి వెలుగులోకి రానున్నాయి అన్న భావన సమావేశం మొత్తంలో స్పష్టంగా కనిపించింది.